హలో ఆల్, వెల్కమ్ టు విన్షా ఫుడ్ రెసిపీస్. ఈరోజు నేను కొత్త ఆవకాయ పక్కా కొలతలతో చేసి చూపించబోతున్నాను. దానికోసం మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి ఇలా ఈక్వల్గా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అన్ని ముక్కలకి టెంక వచ్చేలా చూసుకోవాలి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. తర్వాత పప్పర్ని క్లీన్ చేసుకోవాలి. మొత్తం అన్ని ముక్కలకి పప్పర్ లేకుండా చూసుకుని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను కప్స్ మెజర్మెంట్తో చూపిస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న కప్పుతో 6 కప్పుల ముక్కల్ని నేను యాడ్ చేసుకున్నాను. అదే కప్పుతో 2.5 కప్పుల ఆయిల్ తీసుకున్నాను. కొంచెం ఆయిల్ని ముక్కల మీద యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసి కనువ ఆయిల్ని సైడ్కి పెట్టేసి ఈ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. తర్వాత వేరొక గిన్నెలో 1.5 కప్పు కారంని యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆవాల్ని ఎండలో పెట్టి గ్రైండ్ చేసుకోవాలి, ఇలా స్మూత్ పౌడర్ లాగా. ఇది ఒక 1/2 కప్ తీసుకున్నాను. తర్వాత 1/2 కప్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిని 1/2 కప్పు యాడ్ చేసుకోవాలి. వలిచిన కొన్ని, వలవలేని కొన్ని. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలిసేలాగా. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఆల్రెడీ ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ ముక్కల్లోకి ఈ కారంని యాడ్ చేసేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం కారం అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లోకి ఇందాక సైడ్కి పెట్టేసుకున్నాం కదా, ఈ ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి. మొత్తం అంతా ఆయిల్ని. ఈ పచ్చడికి మొత్తం 2.5 కప్పుల ఆయిల్ పడుతుంది. ఏ కప్పుతో ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల ఆయిల్ పడుతుంది. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ముక్కలంతటిని బాగా కారం అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి అంతటిని జార్లోకి కానీ, గ్లాస్ జార్లోకి కానీ లేదా జాడీలోకి కానీ యాడ్ చేసుకోవాలి. ఇలా వేయడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, జార్లో కానీ లేదా జాడీలో వేసుకుంటే. ఈ పచ్చడి మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మూతని టైట్గా పెట్టుకుని సైడ్కి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మూత తీసి ఒకసారి బాగా కలుపుకుని ఉప్పు కారం ఏమీ సరిపోకపోయినా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మొత్తం బాగా కలుపుకుని చూస్తే ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయి, అందుకే నేనేమి యాడ్ చేయట్లేదు. ఇదే ప్రాసెస్ని 3 days కలుపుకోవాలి. 3rd డే అయిన తర్వాత పచ్చడిని సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ కొత్త ఆవకాయ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.